రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నందిగామ మండలంలోని అల్విన్ ఫార్మసీ కంపెనీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. 300 మంది కార్మికులు పనిచేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో చాలా మంది కార్మికులు బయటకు పరుగులు తీశారు. కొంతమంది కార్మికులు లోపలే చిక్కుకున్నారు. తమను కాపాడాలంటూ లోపల నుంచి కార్మికులు ఆర్తనాదాలు చేస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న వాళ్లను బయటకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. 2 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు ఫైర్ సిబ్బంది. అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, అగ్ని ప్రమాదంపై అప్డేట్స్ ఏంటి? రంగారెడ్డి జిల్లా అయినటువంటి షాద్నగర్ నియోజకవర్గంలోని నందిగామలో ఉన్నటువంటి ఈ అలెన్ హోమియో హెర్బల్ ప్రోడక్ట్ కంపెనీలో భారీ ఎత్తున పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరిగింది. అయితే దట్టమైనటువంటి పొగలతోటి పెద్ద ఎత్తున ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఇందులో పనిచేస్తున్నటువంటి 300 మంది కార్మికులు ఉన్నారు. అయితే ఇందులో 150 మంది కార్మికులు దట్టమైనటువంటి పొగల ధాటికి మాత్రం చాలా వరకు ఉక్కిరి బిక్కిరవుతూ కూడా వాళ్ళంతా ఒక నిచ్చెన ద్వారా ఒక్కొక్కరు బయటికి రావడం జరుగుతూ ఉంది. అయితే మొత్తం మీద కూడా ఈ అగ్ని ప్రమాదం జరిగినటువంటి ఘటనా స్థలానికి 2 ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను మాత్రం పూర్తిగా అదుపులోకి తీసుకొస్తున్నారు. అయితే ఇప్పటి వరకు చూసినట్టయితే 150 మంది ఎవరైతే కార్మికులు చిక్కుకున్నారో ఒక్కొక్కరు అందులో అంటే వెంటిలేషన్ నుంచి కావచ్చు, అదేవిధంగా ఆ కిటికీకి సంబంధించినటువంటి తలుపులు బద్దలు కొట్టుకొని ఒక్కొక్కరు కూడా దూకి మొత్తానికి ప్రాణాల నుంచి బయటపడుతున్నారు. కొంతమంది అందులో అంటే ఆ బిల్డింగ్ పై నుంచి దూకినటువంటి క్రమంలోనే 4గురికి మాత్రం తీవ్రమైనటువంటి గాయాలు అయ్యాయి. అంతేకాకుండా ఈ పెద్ద ఎత్తున అంటే దట్టమైనటువంటి పొగలు అలుముకొని పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఈ వేడి దాటికి మాత్రం వాళ్ళంతా తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి కిటికీల మార్గం నుంచి మాత్రం దూకడంతో 4గురికి మాత్రం పెద్ద ఎత్తున గాయాలయ్యాయి. వారందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తరలిస్తున్నారు. మరోవైపున చూసినట్టయితే ఈ అలెన్ హోమియో అదేవిధంగా హెర్బల్ ప్రోడక్ట్స్ సంబంధించినటువంటి ఈ కంపెనీలోనే ప్రమాదవశాత్తుగా అందులో ఉన్నటువంటి ఒక అంటే ర్యాపర్లకు సంబంధించి ఒక వెల్డింగ్ చేస్తున్నారు. దానికి సంబంధించి బిల్డింగ్ సంబంధించి ఒక రెనోవేషన్కి సంబంధించి కార్యక్రమాలు చేస్తున్నటువంటి క్రమంలోనే ప్రమాదవశాత్తు ఈ వెల్డింగ్లో ఉన్నటువంటి నిప్పు రవ్వలు ఈ ర్యాపర్లకు అంటుకొని ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా అధికారులు మాత్రం అంచనా వేస్తున్నారు. అదేవిధంగా ఈ కంపెనీకి సంబంధించి చూసినట్టయితే ఇప్పటికి అంటే అలెన్ హోమియో సంబంధించి అదేవిధంగా హెర్బల్ ప్రోడక్ట్లు ఇందులో తయారు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే మొత్తం మీద అధికార యంత్రాంగం మాత్రం ఇప్పటికీ 2 ఫైర్ ఇంజన్లతోటి ఈ మంటలను అదుపులోకి తీసుకురావడం, మరోవైపున చూసినట్టయితే ఈ ఫైర్ ఫైటర్స్ అంతా కూడా అందులో చిక్కుకున్నటువంటి కార్మికులను అందరినీ కూడా సేఫ్గా కాపాడేందుకు మాత్రం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ వేడి దాటికి అదే కాకుండా పెద్ద ఎత్తున అంటే దట్టమైనటువంటి పొగలు వ్యాపించడంతో ఆ పొగల దాటికి చాలా వరకు తీవ్రమైనటువంటి కళ్ళు మంటపడడం, అదేవిధంగా చాలా వరకు ఊపిరి కూడా సలిపినటువంటి ఈ పొగతోటి చాలా ఫైర్ ఫైటర్స్ కూడా లోపలికి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపున చూసినట్టయితే అందులో చిక్కుకున్నటువంటి కార్మికులంతా కూడా తలో దిక్కున కూడా తమను కాపాడాలంటూ కూడా ఇటు ఆర్తనాదాలు చేస్తూ చాలా వరకు ఆ ఉక్కిరి బిక్కిరవుతూ అందులో ఉన్నటువంటి కిటికీ నుంచి మాత్రం దూకడం జరిగింది. ఇంతేకాకుండా కొంతమందిని నిచ్చెన ద్వారా కూడా ఒక్కొక్కరిని బయటికి తీసుకొస్తూ వారికి ప్రాథమికంగా ఉన్న హాస్పిటల్కి తరలించారు. ఇప్పటికి మాత్రం ఎవరికి మాత్రం ఎలాంటి ప్రాణాపాయం లేదు. కానీ ఇక కొంతమంది ఈ దట్టమైనటువంటి పొగను పీల్చుకొని చాలా వరకు అస్వస్థకు గురయ్యారు. అదేవిధంగా మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు 2 ఫైర్ ఇంజన్ సిబ్బంది మాత్రం పూర్తిగా మంటలను అంతా కూడా కంట్రోల్కి తీసుకురావడం జరుగుతూ ఉంది. అయితే ఇందులో చిక్కుకున్నటువంటి కార్మికులంతా కూడా వివిధ రాష్ట్రాల నుంచి పనిచేస్తున్నవారు. అంతేకాకుండా ఈ హోమియో హెర్బల్ సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఇందులో తయారవుతాయి. అంతేకాకుండా ఈ ప్రోడక్ట్స్ సంబంధించి చాలా వరకు మండే స్వభావం కలిగి ఉండటంతో ఈ ర్యాపర్లు కూడా ఈ షెడ్డులో ఉన్నటువంటి ర్యాపర్లు అంటుకొని ఒక్కసారిగా మంటలంతా కూడా పెద్ద ఎత్తున చెలరేగడం. మొత్తానికి ఈ కంపెనీకి మాత్రం ఎలాంటి అంటే ఇల్లు కానీ ఎలాంటి పరిశ్రమకు ఇంకా ఇతరత్ర ఏవీ లేకపోవడంతో కూడా ఆ మంటలు అనేవి ఇతరత్ర వాటికి ఏవి అంటుకోకపోవడం, అదేవిధంగా భారీ ఎత్తున మంటలు ఇతర వాటికి కూడా ఎలాంటి ప్రమాదం లేదని మాత్రము
ఇటు ఫైర్ ఫైటర్స్ అదేవిధంగా ఫైర్ సిబ్బంది మాత్రం చెప్తా ఉన్నారు. మరోవైపున చూసినట్టయితే ఏసీపీ రంగనాథ్ ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే పోలీసులు అదేవిధంగా ఫైర్ సిబ్బంది ఫైర్ ఫైటర్స్ అంతా కూడా లోపల చిక్కుకున్న వాళ్ళనంతా కూడా రెస్క్యూ ఆపరేషన్ చేసి వాళ్ళందరినీ కూడా కాపాడడం జరుగుతూ ఉంది. మరోవైపున చూసినట్టయితే ఇప్పటి వరకు కొంతమంది ఏదైతే ఈ దట్టమైనటువంటి పొగల ధాటికి వేడి ధాటికి కొంతమంది దూకి ప్రాణాలతో బయటపడ్డారు. వారికి మాత్రము ప్రాథమిక చికిత్స కోసము స్థానికంగా ఉన్నటువంటి ఈ షాద్నగర్ హాస్పిటల్కు తరలించడం జరిగింది. మరోవైపున కొంతమంది చాలా వరకు భారీ ఇంజ్యూర్ కావడం ఏదో వాళ్ళందరినీ కూడా హైదరాబాద్కు తరలిస్తున్నారు. మొత్తానికి అంటే ఈ ఏదైతే హోమియో సంబంధించినటువంటి ఫార్మా ఉందో అందులో ఈ హెర్బల్ ప్రోడక్ట్స్ తయారవుతున్నాయి కాబట్టి ఈ ప్రోడక్ట్స్కు అంతా కూడా పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం అదేవిధంగా పూర్తిగా ఇందులో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా రెస్క్యూ చేసి వాళ్ళందరినీ మాత్రం సేఫ్గా కాపాడమని అధికార యంత్రాంగం చెప్తా ఉంది. జ్యోతి.